గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 5వ అధ్యాయము 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మన్ అచిరేణాధిగచ్చతి. అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నిటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మరణము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. మనసు ద్వారా జరిగే కర్మలు, ఆలోచన ప్రవాహము, తీసుకునే నిర్ణయాలు, మనకు కలిగే రకరకాల గుణాలు, రకరకాల బుద్ధులు, రకరకాల ఆలోచనలు ఎట్సెట్రా. శరీరము ద్వారా జరిగే కర్మలు అంటే మనసు ఏది ఆలోచిస్తుందో అది ఇంకా మొదలెట్టేది శరీరం అనమాట. అంటే ఆచరణలో పెట్టేస్తుంది శరీరం అనమాట. శరీరం ద్వారా జరిగే కర్మలు అంటే ఇంద్రియముల ద్వారా జరిగే కర్మలు అనమాట. అంటే మనసు ఆలోచించడము, నిర్ణయాలు తీసుకోవడము, లేదంటే రకరకాల గుణాలను అనుసరించి ఈ మనసు యొక్క ప్రవాహం సాగడం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనసు ద్వారా జరిగే కర్మలు. ఇక తర్వాత వాటి యాక్టివిటీ అనేది ఇంద్రియాలు, శరీరము, వీటి ద్వారా ఆచరణ అనేది జరుగుతుంది. చాలా మంది మనుషులకు ఏముంటుంది, ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను. గొప్ప ఆలోచన వచ్చిందంటే ఆహా, ఈ ఐడియా నాకు గంగా వచ్చింది, నేను సూపర్, నాది గొప్ప బ్రెయిన్, ఇన్ని తెలివితేటలు నాకే ఉన్నాయి, నాది గొప్ప బ్రెయిన్. లేదు, మనసు కాస్త మందకొడిగా సాగుతుంది అనుకోండి, ఎదుటి వాళ్ళకి మంచి బ్రెయిన్ ఉందనుకోండి, వాళ్ళతో మనల్ని పోర్చుకొని వాళ్ళ తెలివితేటలు ఉన్నాయి, నాకు అసలు తెలివితేటలే లేవు, నాకు తెలివి లేదు, గొప్ప మంచి తీక్షణమైన బ్రెయిన్ లేదు, పాదరసం లాంటి బుద్ధి లేదు, అందుకని నేను ఎదగలేకపోతున్నాను, అందరూ ఎదిగి కూర్చున్నారు, నేను బతకడం అనవసరం, ఈ విధంగా చిన్నబుచ్చుకొని ఏ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం. అంటే నాది గొప్ప బ్రెయిన్, నాది గొప్ప ఆలోచనలు, నాది గొప్ప ఐడియాలజీ, నేను సూపర్, నేను ఫేమస్, నేను చాలా తెలివైన, సూక్ష్మమైన, గ్రహింపు జ్ఞానం కలిగిన గొప్ప మేధావి, నేను ప్రపంచం ఒప్పుకుంటుంది అనేసి నేను అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నాకు అవేమీ లేవు, నేను బ్రతకడమే వేస్ట్ అనుకొని బతుకు ముగించడం, ఆత్మన్యూనతా భావము కరెక్ట్ కాదు. దీనికి ఏమిటి అంటే నేను, నాది, నా ఆలోచనలు, నా యాక్టివిటీస్, నేను చేశాను అనుకునే ఆ నేను అనే అహంకారమే. దీన్ని వదిలించుకోవడానికి సన్యాసము అని పేరు. అంటే నేను ఆలోచించాను, నాకు మంచి ఐడియా వచ్చింది, లేదంటే నాకు అసలు తెలివితేటలు లేవు, నేను చేయలేదు, లేదంటే నేను గంగా చేశాను. ఈ నేను అనేది ఏదైతే ఈ రాగం ఉంటుందో దీన్ని వదిలించుకోవడం సన్యాసము. మానసికంగా కర్మలు జరుగుతాయి, వాటిని శరీరాల ద్వారా, ఇంద్రియాల ద్వారా మనం ఆచరణలో పెట్టేస్తాం, అవి ఎవరికైనా జరుగుతాయి. మరి సన్యాసం అంటూ ఏమిటి అంటే ఇది నా ఆలోచన, ఇది నేను చేశాను, ఇది నేను చేస్తున్నాను, నేను కాబట్టే చేయగలుగుతున్నాను, ఇతరులు ఎవరు చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు, నేను కాబట్టే, నేనే గ్రేట్, లేదంటే నేనేమి చేయలేకపోతున్నాను, నేను వేస్ట్. ఈ విధమైన అతివృష్టి, అనావృష్టి భావజాలాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిత్యజించి కూడా ఆ పనులు చక్కగా నిర్వర్తించడం ఏదైతే ఉంటుందో ఇది సన్యాసము. మరి ఈ సన్యాసము ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆ విధమైన స్థితి ఒక మనిషికి ఎప్పుడు కలుగుతుంది అంటే కర్మయోగం ఆచరించకుండా ఆ స్థితి వాళ్ళకి కలగదు. అంటే సన్యాసం అంటే మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా, చేతుల ద్వారా చేసేది కూడా నేను చేశాను అనే ఒక స్థితి వదిలేసి చేయగలగడాన్ని సన్యాసము అంటున్నారు ఇక్కడ. ఈ సన్యాసము అనే ఒక స్థితి కూడా కర్మయోగం చక్కగా ఆచరించకుండా కుదరదు. ఏమిటా కర్మయోగము అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం, అంటే నిష్కామమైన కర్మ చేయడం, భగవత్ సేవగా కర్మ చేయడం, భగవత్ ప్రాప్తి కోసం కర్మ చేయడము, భగవత్ పూజలా భావించి పరమాత్ముడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే ఒక బుద్ధితోటి చక్కగా కర్తవ్యతా పరాయణులై రుజువర్తనంలో, ధర్మ మార్గంలో ఉండి కర్మలన్నింటిని కూడా నిర్వర్తించడము, ఇది భగవంతుడి నా చేత చేపిస్తున్నాడు అనే ఒక భావనతోటి కర్తృత్వ భావము మన మీద వేసుకోకుండా అది పరమాత్మ మీద వేసేసి కర్మ చేసి ఫలితం కూడా భగవంతుడికి అర్పించి నిమిత్త మాత్రమై ఉండడము, ఇది కర్మయోగ లక్షణము. ఈ విధంగా చేయగా వాళ్ళకు మనసు ద్వారా వచ్చే ఆలోచనలు ప్రవాహం అంతా కూడా ఇది నాది కాదు, భగవంతుడు ఈ విధమైన ఆలోచనలు కలిగిస్తున్నాడు. అలాగే చేతులతోటి, ఇంద్రియాలతోటి, శరీరంతో చేసేవి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవత్ అనుగ్రహం వల్ల నేను ఏదో చేయగలుగుతున్నాను, నాదేమీ లేదు, నేనంతటి వాడిని, ఈ భావనతో ఉండి కర్మలు ఆచరిస్తాడు. ఇప్పటికి కూడా మనం మహాత్ములని, పెద్దల్ని చూస్తాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, ఎన్నో చేసి కూడా నాదే ఉంది, భగవంతుడు చేపించినంత మేరకు భగవంతుడి సహకారంతో
భగవద్ అనుగ్రహం వలన కుదిరినంత వరకు చేసుకుంటూ పోతున్నాము అని చెప్పి కూరుకుంటారు తప్ప ఎక్కడా కూడా మేమేదో చేసాము, మేము గ్రేటు అనే మాటలే ఉండవు. భగవద్ అనుగ్రహం వలన భగవంతుడు బుద్ధి పుట్టించినంతలో, తను చేయించినంతలో ఏదో సేవ చేయగలుగుతున్నాము, ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. భగవద్ అనుగ్రహం అంతా కూడా మాదేమీ లేదు, మేము నిమిత్త మాత్రులమే అనేసి చెప్పుకుంటూ ఉంటారు. ఏమిటి అంటే వాళ్ళు కర్మయోగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అని అర్థం. ఆ కర్మయోగి లక్షణం ఏమిటి అనేది పరమాత్మ ఇక్కడ చెప్తారన్నమాట. భగవత్ స్వరూపమును మరణము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. ప్రతి పనిలో నీ ఆలోచనలో, నీవు చేయాలనుకున్న పనులు, నీ ఆచరణలలో, ప్రతి నీ యాటిట్యూడ్, అలాగే నీ యాక్షన్ ఏదైతే ఉంటుందో దానిలో నీవు భగవత్ స్వరూపమును చూడగలిగితే, భగవత్ సేవగా చేయగలిగితే అతడు కర్మయోగి, అతడు భగవంతుడిని శీఘ్రముగా పొందగలుగుతాడు. అంటే అలాంటి కర్మయోగులకు, అలాంటి మహాత్ములకి ముక్తి అత్యంత సులభమవుతుంది. ఇది కర్మయోగుల లక్షణం. ఏ ఆలోచన వచ్చినా సరే భగవద్ అనుగ్రహం వల్ల నాకు ఈరోజు ఈ ఆలోచన కలిగింది, ఈ మంచి ఆలోచన, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఈ పని భగవద్ అనుగ్రహం వల్ల ఈ రోజు ఈ మాత్రం చేయగలిగాను, ఏదో భగవద్ అనుగ్రహం వలన ఈ రోజు కాస్త నా పనులు నేను చేయగలిగాను, ఏదో మంచిగా గడిచింది, భగవద్ అనుగ్రహం వలన మిగిలిన పనులు రేపు పూర్తవుతాయి, భగవద్ అనుగ్రహం వలన ఏదో ఈ మాత్రమైనా సరే మనము చేయగలుగుతున్నాము, భగవంతుడి శక్తి ఇస్తేనే ఈ మాత్రం మనము చేయగలుగుతున్నాము. ఇలాంటి భగవద్భావనతోటి పనులు చేయడం, నేను రాది రాగానికి అతీతముగా, లేదంటే పక్కవాడిని పాడు చేయాలి నా పనుల ద్వారా అనే ఒక ద్వేషానికి అతీతముగా, రాగద్వేషాలకు అతీతంగా భగవద్ అనుగ్రహాన్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ భగవత్ ప్రాప్తి కోసము భగవద్ ఆరాధన మార్గంలో చక్కగా కర్మలు చేసుకుంటూ పోవడము, ఫలం భగవంతుడికి అర్పించడము కర్మయోగి యొక్క లక్షణము. ఆ విధంగా ఎవరైతే కర్మలు చేస్తారో వారు అసలైన సన్యాసులు. కర్మలు చేయడం మానేసి 3 పూట్ల తిని కూర్చున్న వాళ్ళు సన్యాసులు కాదు. అలాంటి కర్మయోగులకు భగవత్ ప్రాప్తి అత్యంత సులభమవుతుంది. ఇది పరమాత్మ ఈ శ్లోకంలో వివరించిన విశేషం. అందరూ అర్థం చేసుకుంటే చేసే ప్రతి పనిలో కూడా మనము ఆ దైవాన్ని దర్శించగలుగుతాము. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.